వైష్ణవి హత్య కేసులో మరిన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం హరిబాబు తనని ఎంత కిరాతకంగా చంపాడో మనందరికీ కూడా తెలుస్తున్నాయి. ఇక తన మర్డర్ కి సంబంధించి మరిన్ని అసలైన నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే తను చంపినా సరే తన చంపడానికి ప్రేరేపించింది మాత్రం ఇటు హరిబాబు తల్లి అలానే హరిబాబుకు సంబంధించిన అన్నదమ్ములే అంటూ కూడా ఇటు వైష్ణవి తల్లిదండ్రులు అలానే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా హరిబాబుతో పాటు వీరులందరిపై కూడా కేసులు నమోదు చేయాలి, వారందరిపై కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎంతో తన ఆశలు పెట్టుకొని నమ్మకం పెట్టుకొని హరిబాబును నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకొని 10 నెలలు గడుస్తున్నాయి. 1 సంవత్సరం గడవక ముందే తనని యమపాసం లాగా క్రియేట్ చేసి కూడా హరిబాబు తన జీవితాన్ని మొత్తం నాశనం చేశాడు. ఎంతో దారుణంగా కిరాతకంగా చంపేశాడు. ఇక ఇదే నేపథ్యంలో హింసించి టార్చర్ పెట్టి మనం ఇదివరకు కూడా చూసాం. ఆడియోలో ఇటు లక్ష్మి, హరిబాబు తల్లి లక్ష్మి ఏ విధంగా మాట్లాడిందో, మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం ఒక హస్బెండ్ గా కానీ పార్ట్నర్ గా కానీ ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా తను చాలా సైలెంట్ గా ఉండి నిజంగానే తన భార్య దొంగతనం చేసింది అనే స్టేజ్ లోకి తీసుకెళ్లిపోయాడు. ఇలా ఎంతో మెంటల్ గా ఫిజికల్ గా టార్చర్ పెట్టి లాస్ట్ కి తను ఇప్పుడు జీవితంలో లేకుండా చేసేశారు. ఇక ఇదే నేపథ్యంలో తను చంపినా సరే చంపడానికి ప్రేరేపించింది మాత్రం హరిబాబు తల్లి అలానే కుటుంబ సభ్యులంటూ కూడా ఇటు వైష్ణవి తల్లిదండ్రులు అలానే కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. అయితే ఈ కేసు మొత్తానికి సంబంధించి వైష్ణవి హత్య కేసులో నిజాలన్నీ బయటపడుతున్నాయి. ఇటు హరిబాబును ఆల్రెడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో పాటు ఖచ్చితంగా హరిబాబు తల్లి లక్ష్మి అలానే అన్నదమ్ములు కూడా కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వైష్ణవి తల్లి అలానే వైష్ణవి కుటుంబ సభ్యులు మొత్తం కూడా. దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడారు. వారు ఏమేమి నిజాలు బయట పెట్టాలనుకుంటున్నారు, అలానే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు హరిబాబుపై అనేది కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది. అయితే పోలీసులు ఏం మాట్లాడారు, ఎటువంటి నిజాలు బయట పెట్టే అవకాశం ఉంది, అండ్ హరిబాబుపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా పోలీసులు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. కొరుట్ల మండలంలోని మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్ అది. సో ఆ చంపిన అతను హరిబాబు భర్త భార్యను చంపిండు. అతను మ్యారేజ్ చేసుకున్నదే వైష్ణవి అనే ఆమె చనిపోయింది. ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 10 months బ్యాక్. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల కట్నం రాలేదని ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు ఈ హరాస్మెంట్ చేసేది. ఈ వైష్ణవి చనిపోయిన అమ్మాయిని, అదేవిధంగా భార్యని, తర్వాత అత్తమ్మని. అందులో భాగంగా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలతో 2 గుంటల భూమి కూడా వాళ్ళకి ఇచ్చారు. కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. అందులో భాగంగానే నిన్న మార్నింగ్ అవర్స్లో కూడా అక్కడ వాళ్ళు గొడవపడి అటు ఇటు పెనుగులాటలో అతను కావాల్సుకొని ఆమెను చంపాలనే ఉద్దేశంతో, వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని అదనపు కట్నం ఈమె ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. దానికి సంబంధించి నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేటర్ అన్ని కంప్లీట్ చేసి ఆ బాడీ పంపించడం జరిగింది. ఈరోజు ఆ నేరస్తుని హరిబాబుని నిన్ననే సాయంకాలం నైట్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర ఉన్న ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళ ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా వాళ్ళు పరారీలో ఉన్నారు. మర్డర్ చేసింది ఇతనే, కాకపోతే ప్రేరేపించింది వాళ్ళు కట్నం గురించి అంతకుముందు ప్రేరేపించింది కనుక వాళ్ళు కూడా దాంట్లో అబెట్మెంట్ దాంట్లోకి వస్తారు. వాళ్ళ అమ్మ తర్వాత 2 బ్రదర్స్. వరకట్నమే, అదనపు కట్నమే. ఎందుకంటే ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే దాంట్లో అదే రీజన్తో చంపడం జరిగింది. ఈ విధంగా పోలీసులు మాట్లాడడం జరిగింది. అయితే ఇది అందరికీ కూడా మనం అందరికీ కూడా ఇది ఒక కనువిప్పు కలిగించే లెసన్. ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, లైఫ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్లో మంచి సక్సెస్ లైఫ్ని చూడాలి అని అనుకుంటుంది. అయితే ప్రేమించిన వ్యక్తి తనని చాలా మంచి కోరి మంచి లైఫ్ని ఇస్తాడు తను అనుకుని ఉంటుంది. కానీ మొత్తం కూడా ఒక్క నైట్లో చిన్న మనస్పర్ధల కారణంగా క్షణికావేశంతో విచక్షణరహితంగా కూడా వైష్ణవిని ఎంత దారుణంగా చంపాడో మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ ఏంటంటే వరకట్నం వేధింపుల వల్లనే డబ్బులు కావాలని వారు ఎప్పుడు కూడా వేధిస్తూనే ఉండేవారు కాబట్టి తనని ఇంత దారుణంగా చంపేశారంటూ కూడా వైష్ణవి తల్లి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఎలా అయితే హరిబాబుని కస్టడీ
కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారో అదే విధంగా హత్యకు ప్రేరేపించిన హరిబాబు తల్లిదండ్రుల్ని అలాగే కుటుంబ సభ్యులను కూడా యాక్షన్ లోకి తీసుకొని వారిని కూడా కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైష్ణవి అన్నదమ్ములు అసలు ఏం మాట్లాడారు, వారికి వీరి నుంచి ఏం కావాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని వైష్ణవి అన్నదమ్ములు కోరుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. అయితే నా పేరు వచ్చేసి రవితేజ. వయసులో అమ్మ నా చెల్లి, సొంత చెల్లి. ఇంట్లో అసలు నేను ఇట్లా జరుగుతుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను చంపుతానికి కూడా నాకు అసలు తెలియకుండా మొత్తాన్ని చంపుతాడు అన్న థాట్ కూడా నాకు రాలేదు. అతను చంపినంటే కూడా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు అసలు. ఎందుకంటే ఉన్న రోజులు అతను స్టార్టింగ్లో మంచిగా నటించిండు, మంచిగానే ఉన్నాడు, ప్రేమ అతను చూపించలేడు, చెల్లె చూపించింది అతని పైన. కాకపోతే కొంచెం నల్లిగా ఉంటారు అని చెప్పేసి అంటారు కదా, అమ్మాయికి ఉన్నారు, అలా ఉన్నాడు. ఇంత పెద్ద సైకో అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చెల్లెని అంత దారుణంగా చంపిన దానికి నేనైతే గవర్నమెంట్ని అడిగేది ఒకటే, పోలీసుని అడిగేది ఒకటే, చట్టాన్ని అడిగేది ఒకటే, అతన్ని కఠినంగా ఉరిగిస్తేనే బెటర్, సమాజానికి కొంచెం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. వెంటనే ఉరిగిస్తేనే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వాళ్ళ అమ్మకు కూడా కొంచెం జీవిత ఖైదీ లాగా లేకపోతే ఒక 40-30 సంవత్సరాలు పడలేదు. ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు, వాళ్ళ అన్నకు కూడా ప్లాన్ చేస్తారు, వాళ్ళ ఎందుకు మనకు సంబంధం లేదు. మెయిన్గా ప్లాన్ చేసిన అయితే వాళ్ళ అమ్మ కొడుకు. ఇక వాళ్ళ సంగతి మనకి ఇంకా తెలియలేదు, ఒకసారి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, అందరినీ దయచేసి ఖచ్చితంగా అతన్ని ఉరిగిస్తేనే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బయటకు వస్తే మాత్రం మేము విడిచిపెట్టేదైతే లేదు. ఖచ్చితంగా అందరికి వార్నింగ్ ఇస్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నా. మరి ఏదో వార్నింగ్ ఇస్తున్నా, ఖచ్చితంగా పక్క వార్నింగ్ ఇస్తున్నా. వాడు కనుక బయటకు వచ్చిందని చెప్పాలంటే నా చేతుల్నే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అన్న, ఎవరి చేతికి దొక్కినా కానీ ఖచ్చితంగా వాళ్ళ పని అయిపోతుంది. ఇద్దరు పని అవుతుంది. అది నరకడం జరుగుతుందో తెలియదు, కొట్టడం జరుగుతుందో తెలియదు, లేకపోతే దీంట్లో తోసి చంపేయడం జరుగుతుందో తెలియదు. ఖచ్చితంగా వాళ్ళ పని మాత్రం. అంటే నేను పెద్దవాళ్ళు అవుతాను వైష్ణవికి, మొత్తం ఆడపడి చెబుతున్నాను. అయితే పెళ్ళై 1 year అవుతలేదు, ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తను ఇప్పుడు 4 months కంప్లీట్ అయిపోయి 5 months ప్రెగ్నెన్సీ. మాకు ఎక్కువ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే తను చంపేస్తే అతను చనిపోయినా బాగుంటుంది కదమ్మా, పోయి ఒక వేలు నరికేసిన, ఒక చేయి నరికేసిన బాగుంటుంది, మేము బ్రతికించుకునే వాళ్ళం మాట్లాడాలి. కాబట్టి తను ఈరోజు ఇంట్లో లేదు చూసారా, ఇల్లంతా ఎలా పోసిపోయిందో మొత్తం మేము తట్టుకోలేకపోతున్నాం. అసలు కోళ్ళు చాలా డేస్ అలా మా అత్తయ్య గారు, మా హస్బెండ్, మా హస్బెండ్కి వాళ్ళకి చాలా డేస్ నుంచి మాట్లాడారు. అతను ఒక అన్న పిలుపు కూడా వినలేకపోయాడు లాస్ట్ చివరిలో వాళ్ళు చేయబట్టి. సో అతనికి ఒక పసికన్ను, తన కడుపులో ఉన్న పసికన్ను చంపాడు, అతను నిన్ను ప్రాణాన్ని మృతదేహం చంపాడు. అందుకే వానికి ఒక ఉరి శిక్ష పడాలని దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఉరి శిక్ష కోసం మాకు సపోర్ట్ చేయండి. సోషల్ మీడియా అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు అసలు అందరికీ చెప్పేది వారికి శిక్ష చేయాలి అంతే. నా పేరు చెర్రి. వైష్ణవి నాకు చెల్లి అవుతుంది. చెల్లె అంటే మా అమ్మ వాళ్ళ సొంత చెల్లె కూతురు. మాతో చిన్నప్పటి నుంచి మంచిగా కలిసి ఉంటుండే, మంచిగా మేము వేరే మస్తు ప్రేమ ఉంటుండే. సో ఈరోజు ఇంత దారుణంగా ఎంత అయిందంటే అసలు మేము ఇంతమంది అన్నదమ్ముల ముందు అసలు మేము జీవించలేకపోతున్నాం. ఈరోజు మా చెల్లి కార్యక్రమం అయింది. సో అయింది కానీ ఇంకా దీని ఏం స్పందన లేదు. సో అయినా కానీ మరి చర్య చేసుకుంటారా, లేకపోతే పట్టించుకుంటారా, లేకపోతే మేమే మా స్టైల్లో మేము పట్టించుకోమంటారా? మాకైతే ఖచ్చితంగా దీని పరంగా అయితే మా పిన్ని అన్నట్టు ఆయన మాకు అప్ప చెప్పుకుంటారు. లేదంటే మీరు డిఎస్పీ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు అందరి సార్లకు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా. వాళ్ళని అయినా కఠినంగా శిక్షించుకోరు ప్లీజ్. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా దారుణం అవుతుంది. ఇలా ఈరోజు మా కుటుంబంలో ఇంత దుఃఖానికి కారణమైన అంతకుని మాత్రం అసలు వదిలేయకండి ప్లీజ్. మా చెల్లె మేము ఎంత ప్రేమ చూసుకున్నామో రోజు మాకు ఏడుపు మిగులుతుంది. ఆయనకి ఏమన్నా అయితేనే మేము జర కొంచెం తృప్తి ఉంటాం.